ఒక చిన్న పావురం ప్రాణభయంతో వణికిపోతూ ఒక మహారాజు ఒడిలో ఆశ్రయం కోరింది. ఆ పావురం ప్రాణం కాపాడటానికి ఆ రాజు ఏం చేశాడో తెలుసా? తన శరీర మాంసాన్ని కోసి తూకంలో పెట్టి చివరికి తన తలనే త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని చూసి స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమై అక్కడే లింగ రూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రం అదే పల్నాడు జిల్లాలోని చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్ర కృతయుగం నాటిది. మహాదాతగా ప్రసిద్ధి పొందిన శిబి చక్రవర్తి తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరాడు. అలా ఆయన ఈ పవిత్రమైన చేజర్ల ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రశాంత ప్రకృతి, ఆధ్యాత్మిక వైభవం చూసి అక్కడే 100 యజ్ఞాలు చేయాలని సంకల్పించుకున్నారు. అయితే ఆయనకు ముందే ఆయన తమ్ముళ్ళు మేఘడంబరుడు మరియు జీవిత వాహనుడు ఇక్కడ తపస్సు చేసి శివలింగ రూపం పొందారు. వారిని చూసి శిబి కూడా ఇక్కడే మోక్షం పొందాలని నిర్ణయించుకున్నారు. శిబి చక్రవర్తి 99 యజ్ఞాలు పూర్తి చేశారు. మరొక యజ్ఞం చేస్తే అతనికి ఇంద్ర పదవి దక్కుతుంది. దీంతో భయపడిన దేవేంద్రుడు త్రిమూర్తులను వేడుకున్నాడు. అప్పుడు త్రిమూర్తులు శిబిని పరీక్షించేందుకు భూమికి వచ్చారు. బ్రహ్మ బాణంగా, విష్ణువు పావురంగా, శివుడు వేటగాడిగా మారారు. వేటగాడి నుంచి తప్పించుకునే పావురం శిబి చక్రవర్తిని శరణు కోరింది. రాజా, నన్ను కాపాడు అని వేడుకుంది. వేటగాడు వచ్చి ఇలా అన్నాడు, అది నా ఆహారం, దానిని ఇవ్వాలి. అప్పుడు శివి చక్రవర్తి చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. శరణు కోరిన ప్రాణాన్ని కాపాడటం నా ధర్మం అని అతను త్రాసు తెప్పించి పావురం బరువుకు సమానంగా తన శరీర మాంసాన్ని కోసిపెట్టాడు. కానీ తూకం సరిపోలేదు. ఇంకా మరింత మాంసం కోసినా సరిపోలేదు. చివరికి తన తలనే ఖండించి త్రాసులో పెట్టాడు. అది చూసి త్రిమూర్తులు ప్రత్యక్షమై శివి త్యాగాన్ని ప్రశంసించారు. పరమశివుడు అతనికి మోక్షం ప్రసాదించాడు. ఆ ఆలయంలోని శివలింగం చాలా ప్రత్యేకం. ఇది సాధారణ లింగం కాదు. శిరస్సు లేని మనిషి మొండెంలా ఉంటుంది. లింగంపై ఉన్న గుంటలు శిబి కోసుకున్న మాంసానికి గుర్తులని చెబుతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్వామివారి కుడివైపు ఉన్న బిలంలో పోసిన నీరు మరుసటి రోజుకి పచ్చి మాంసం వాసన వస్తుంది. అందుకే దీనిని శల్యలింగం అని పిలుస్తారు. ఇంకా ఒక అద్భుతం ఏమిటంటే ఈ లింగానికి సహజంగానే జంధ్యం ఉంటుంది. శిబి చక్రవర్తి కోరిక మేరకు అతనితో వచ్చిన 4444 మంది అనుచరులకు కూడా శివుడు లింగరూపం ప్రసాదించాడు. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో వేలాది శివలింగాలు కనిపిస్తాయి. ఈ ఆలయం నిర్మాణం కూడా ఒక ప్రత్యేకతే. ఇది గజపృష్ఠాకారంలో ఉంటుంది. అంటే కూర్చున్న ఏనుగు వెనక భాగంలా ఉంటుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఆనంద గోత్రిక రాజులు క్రీస్తకం 4వ శతాబ్దంలో నిర్మించారు. శిబి చక్రవర్తి త్యాగం తర్వాత దేవతలు ఆయనకి ఆకాశగంగతో అభిషేకం చేశారు. ఈ పవిత్ర జలం నేడు ఓగేరు నదిగా ప్రవహిస్తుంది. త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ధర్మం కోసం ప్రాణం కూడా అర్పించిన దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మీకు అవకాశం దొరికితే ఈ పవిత్ర కపోతేశ్వర స్వామి ఆలయాన్ని తప్పక దర్శించండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.